హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఉషా. ఇవాళ బ్లాగ్ ఏంటో చెప్పనా? లైక్ చేయమని, కామెంట్ చేయమని, షేర్ చేయమని ఇంకా నేను అడగనండి. ఎందుకంటే అడిగి అడిగి అలసిపోయినా ఇంకా అది మీ ఇష్టం, మీకే వదిలేశాను. నేను వీడియో తీసి పెట్టడం మాత్రమే నా బాధ్యత. ఇంకా నేను పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదా ముందు వీడియోస్లో. మనం పెళ్ళికి వెళ్తే 1, 2, 3 వీడియోస్ తీసామండి మనకు పనికొస్తాయి అనేసి, మీకు చూపించాలి కదా నేను ఎక్కడికి వెళ్ళాను అనేసి. అందుకని ఈ వీడియో తీస్తున్నాను. అయితే అమ్మవారి గుడి ఒక ఆవిడ పెద్ద ఆవిడ చెప్పిందని చెప్పాను కదా, ముందుకెళ్ళమ్మా గుడి ఉంది తీసుకోవచ్చని. అమ్మవారే చెప్పినట్లు నాకు అనిపించిందండి. లేకపోతే గుడి ఉందని మనం గుడిని దర్శించుకుంటామని అసలు మనం ఎక్స్పెక్ట్ చేసామా? మనం ఏదో ఊరు చూద్దామని బయటికి వెళ్తే అమ్మవారి ఆవిడ గుడిని మనకు చూపించింది. వీడియో కూడా తీసుకోమని చెప్పింది. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. నేను అడిగాను, మరి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారండి అనేసి. 100 అక్కాచెల్లెళ్ళకి ఒక్క పోతురాజు అంటారు కదా, ఆ పోతురాజు విగ్రహం కూడా అక్కడ ఉందన్నమాట. అలా ముందుకెళ్ళి చూస్తే అమ్మవారిది ఇప్పుడు కాదమ్మా, ఇది చాలా రోజులైంది స్టార్ట్ చేసి. కాకపోతే ఈ మధ్య మాకు సరిగా వ్యాపారాలు లేక ఎవరు పెద్దగా చందాలు ఇవ్వలేదు. ఈ మధ్య కొద్దిగా ఆగింది. ఇప్పుడు మళ్ళీ దేవుడి వల్ల వ్యాపారాలు బాగున్నాయి. అందరూ కూడి ఇంకా అమ్మవారి పనులు స్టార్ట్ చేసామని ఆ పెద్ద ఆయన చెప్పాడు. మంచిగా కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుందమ్మ అంటే, పనుల పని వచ్చాం కదండి తీసుకుంటాం వీడియోస్ అంటే, ఏం పర్లేదు అమ్మవారిని కూడా తీసుకో, నో ప్రాబ్లం అన్నారు. అసలు ఎంత బాగా అనిపించిందంటే, పల్లెటూరులో ఏందండి, సిటీలో ఏమడిగినా కసుబుసులాడతారు. పల్లెటూరులో అయితే ఏది అడిగినా చక్కగా చెప్తారు, మనకు తెలియపోయినా మరిచి చెప్తారనమాట. అంత బాగా అనిపించింది. ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ పంట పొలాలు మొత్తం చుట్టుపక్కల ఉన్నాయండి. ఏమో ఈ అమ్మవారి గుడి మహాపుణ్యక్షేత్రం అయిద్దేమో రానున్న రోజుల్లో, ఎవరు చెప్పగలం. అదిగాక రోడ్డు పక్కనే ఉంది. అమ్మవారి గుడి చుట్టూ పెద్ద స్థలం కూడా ఉంది. నేనైతే కోరుకుంటున్నానండి అమ్మవారి గుడి, మనం వెళ్ళిన అమ్మవారి గుడి, మర్చిపోయా ఏం పేరో చెప్పలేదుగా, పొత్తూరు అమ్మవారంట. ఊరి పేరునే ఆవిడ పేరులాగా మార్చుకుంది. మరిది ఈ అమ్మవారికి హిస్టరీ ఏమైనా ఉందేమో నేను తెలుసుకోలేకపోయానండి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఊరి దేవతలు ఉంటారు కదా, ఊరిని కాపాడుతున్న అమ్మవారిలాగా, అలాగా 101 ఆడపడుచులకి ఒక్క పోతురాజు అన్నట్టు ఆ విగ్రహం బయట పోతురాజు విగ్రహం కూడా ఉందన్నమాట. కరెక్ట్గా గర్భగుడి ఎదురుగా. చాలా బాగా అనిపించింది. ప్రతి ఇంటింటికి పూల మొక్కలు చూడండి ఎంత బాగా పూలు పూసి ఎంత కళగా ఉన్నాయో. ప్రతి ఇల్లు అట్లాగే ఉందండి పల్లెటూరులో చూస్తుంటే. మనం ఎక్కడ మొక్కలు పెట్టుకోవాలి ఇక్కడ? వాళ్ళు చూడండి మందార మొక్కల్లో మందార పూలలో ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. నందివర్ధనం ఉన్నాయి, మరి 100 వరహాల పూలు ఉన్నాయి, మామూలుగా లేవు. గుడి చుట్టూ ఉన్న విగ్రహాలు చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూసినట్లుగా వినాయకుడు, శివుడు, కృష్ణుడు, సాయిబాబా, ఇలా వెంకటేశ్వర స్వామి, ఇలా చాలా రకాల విగ్రహాలు అయితే గుడి చుట్టూ ఉన్నాయండి. ఇంకా రంగులేసి పూర్తి కాలేదు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇక్కడ చూస్తే సాయిబాబా కూడా మనకెంతో ఇష్టం. ఆంజనేయ స్వామి లేకపోతే ఎలాగా, ఆయన కూడా. ప్రతి ఒక్క విగ్రహాన్ని నేను తీశాను. చిన్న వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్. ఏమో రాను రోజుల్లో ఒక పెద్ద మహాపుణ్యక్షేత్రం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఒక లైక్ ఇవ్వండి. అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలి. బాయ్.